కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్వచ్ఛత హీ సేవ 2024 శుభ్రత పాటించడమే నిజమైన సేవ. అటువంటి పారిశుద్ధ్య కార్మికులకు వైద్యం. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి వరకు పక్షోత్సవాల సందర్భంగా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరం. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య పర్యవేక్షణలో చేపట్టిన వైద్య శిబిరం పేదలందరికీ ఎంతో ఉపయోగకరమని, అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని డాక్టర్ సౌమ్య తెలిపారు. కాకినాడ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఉమ్మడి వెంకట్రావు, సింగిలి దేవి, సత్యరాజు మరియు ప్రత్తిపాడు రౌతులపూడి ఏలేశ్వరం వైద్యులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు నా యొక్క జన్మదిన వేడుకలు చాలా నిరాంబరంగా జరగాలనే ఉద్దేశంతో మరి ఆయన 2021 కోవిడ్ పరిస్థితుల్లో ఈ పారిశుద్ధ్య కార్మికులు అనే వాళ్ళు లేకపోతే ఈ దేశంలో ఇంతమంది బతికుండేవారు కాదనే ఉద్దేశంతో మరి ఆయన ఈరోజు ఏదైతే 23వ తారీఖు సోమవారం ఉందో ఈరోజు మీ అందరి గురించి మరి ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారు, ఈ దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు, ఈ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, మరి అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏదైతే ప్రజాస్వామ్యంలో విలువైన పదవి ఉంటుందో ఆ పదవికి వన్నె తెచ్చేటటువంటి మంత్రిగా మన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు మా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున ఇంత పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికుల కోసం మరి ఈ కార్యక్రమం జరగడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో మన ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌమ్య మేడం గారు, మరి అలాగే రౌతులపూడి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పావని గారు, అలాగే ఏలేశ్వరం గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి లావణ్య మేడం గారు తదితర వారు మొత్తం ఏదైతే డాక్టర్స్ బృందం ఉందో వారందరూ కూడా ముందు వెనక కాకుండా అందరికీ కూడా వైద్యం అందించి మీ అందరికీ కూడా అనుకున్నటువంటి మందులు ఇచ్చి మరి ఈ యొక్క ప్రోగ్రాన్ని సంవత్సరం అంతా కూడా కొనసాగించి పరిస్థితి మీరందరూ కలగజేయాలని మరి పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు మరి సింగిలిదేవి సత్యరాజు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక్క 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పెద్దలు బీజేపీ నాయకులకి నా నమస్కారములు. మరి సిహెచ్సి ప్రతిపాడులో రౌతులపూడి ఏలేశ్వరం హాస్పిటల్స్ ఆ మండలాలు మన ప్రతిపాడు మండలానికి ఇక్కడ వైద్య శిబిరం కండక్ట్ చేశాం. మరి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు ఇంత మంచి ప్రోగ్రాం అంటే మదర్స్ డే చేస్తాము, ఫాదర్స్ డే చేస్తాము, ఇలాగ రకరకాల రోజులు చేస్తాం. అయితే ప్రత్యేకంగా శానిటేషన్ వర్కర్స్ని గౌరవించి వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా ఆయనకు అంత కన్సర్న్ ఉందని ఈ రోజు వీళ్ళకి వైద్య శిబిరం ద్వారా ఒక మెసేజ్ కన్వే చేయడం అనేటువంటిది చాలా మంచి ఉద్దేశం ఇది. అలాగే మరి శానిటేషన్ వర్కర్స్ అంటే వాళ్ళు చాలా చెత్త ఎత్తుతారు, అనేక రకమైనటువంటి డిసీజెస్కి ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళు అక్కడి నుంచి వస్తాయి కదా, అలాంటి వ్యాధులన్నీ కూడా మరి వాళ్ళు ఓవర్కమ్ చేసుకుని మన ఆరోగ్యం కోసం వాళ్ళ శుభ్రంగా పరిసరాలు ఉంచేటువంటి మహానుభావులనే చెప్పాలి. వాళ్ళకి ఈరోజు మరి వైద్య శిబిరం ద్వారా మేమందరం డాక్టర్స్ ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఒక పార్ట్గా మేము ఉండటం అనేటువంటిది మాకు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మేము చాలా సంతోషంగా వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి టెస్ట్లు అలాగే మందులు అన్ని రకరకాల అవసరమైనటువంటి ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమయ్యే అన్నీ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని స్పెషలైజ్